హలో, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మనం చూసినట్లయితే ఎవరు ఈరోజు ఆత్మీయంగా ఉన్నారో ఎవరు ఉండట్లేదు అన్నది అర్థం చేసుకోవడం కానీ గ్రహించడం కానీ చాలా కష్టంగా ఉంటుంది కదా. మనం చర్చ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మీయులు అనుకుంటాం, లేకపోతే ప్రార్థనలో పాల్గొంటున్న వారందరూ ఆత్మ సంబంధమైన వారే అని అనుకుంటాం. కానీ కాదు, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే ఈ విషయాన్ని దేవునికి ఇష్టమైనటువంటి శిష్యుడు యోహాను తన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోవడం కొరకు రాశారు. అందులో ఏమంటారంటే మొదటి వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు చెప్పండి? అబద్ధ ప్రవక్తలు అంటే మరి దేవుని ఎరగని వారు కాదు, దేవుని గురించి తెలియని వారు కాదు, లేకపోతే దేవునితో సహవాసం చేయని వారు కాదు. కానీ అబద్ధమైనటువంటి ప్రవచనాలు చెప్తూ దేవుని మోసగిస్తూ దేవుని గురించే మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తూ దేవుని గురించి అన్నీ తెలుసు అని చెప్తూ దేవుడు చెప్పలేనివి చెప్తూ మరి వాళ్ళు ప్రజలను మబ్బు పెడుతున్నటువంటి వారు. సో ఇలాంటి వారిని గుర్తించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. మనం అనుకుంటాం వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, వీళ్ళు మరి ఎంతగా ప్రేరేపించబడి మాట్లాడుతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు దేవుని యొక్క సేవకుడు లేక దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి వ్యక్తి ఏం చేయాలో తెలుసా అండి? ఆ వ్యక్తి కేవలము ప్రవచించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి ప్రవచించడంతో పాటు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను కట్టగలగాలి. అంటే ఎలా కడతాము? నిజమైన తండ్రి కుమారుణ్ణి శిక్షిస్తాడు. అంటే మీరు దీవించబడతారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తారు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు, దేవుడు మీకు తోడుగా ఉన్నారు అన్న మాటలు మాత్రమే చెప్తే సరిపోదండి. మీరు తప్పు చేస్తే దేవుడు మరి క్షమించడం ఎంత మరి కరెక్టో, అలాగే తప్పుకి శిక్ష కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. తప్పు చేయకూడదు, అది దేవునికి ఇష్టం లేదు అన్న విషయాన్ని కూడా చెప్పాలి. తప్పుని పర్వాలేదు అని కవర్ చేసేటువంటి విధానంలో ఈరోజు సేవకులు కానీ సేవ కానీ ఉండకూడదు. అందుకని ఇలాంటి వారందరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు కేవలము మరి ఒక యాంగిల్లో మాత్రమే వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారు. ఇంకా మనం చూస్తే వీళ్ళ గురించి ఇంకా ఏమంటాడంటే అదే అధ్యాయము 5వ వచనంలో, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. మీరంట లోక సంబంధులు లోకానికి తగినట్టుగానే మాట్లాడతారంట. మళ్ళీ అంటాడు లోకము వారి మాట విను. సో వీళ్ళు చెప్పే మాట ఎవరైతే లోకస్తులుగా ఉంటారో, లోక విషయములతో లోక ఆశలతో వాళ్ళ హృదయాలు నింపబడి ఉంటాయో వాళ్ళు వీళ్ళ మాటలు వింటారు. వావ్, చాలా బాగుంది, ఇది మరి నాకు నచ్చింది అని అలాంటి వాటి వెనకాతలు వెళ్ళడానికి, వారి వెనకాతలు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఒకటి అబద్ధ ప్రవక్తలు అన్నాడు, లోక సంబంధులు అన్నాడు. అండ్ తర్వాత 5వ వచనము 6వ వచనం మనం చూస్తే అంటాడు, మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడే మన మాట విను. అంటే ఆ రోజు యోహాను మాట్లాడుతూ అంటాడు, మనం దేవుని సంబంధం, దేవుని ఎరిగిన వాడే మన మాట వింటాడు. అంటే ఈరోజు చాలామంది సేవకులు ఎవరైతే కొద్దిగా డిసిప్లైన్ చేద్దాం అనుకొని, శిష్యులుగా తయారు చేద్దాం అనుకొని, దేవుని రాజ్యం కోసం వీళ్ళని సిద్ధపరచాలని అనుకొని వాళ్ళని ఖండిస్తూ బుద్ధి చెప్తూ వాళ్ళ తప్పులు మరి చూపిస్తూ మీరు సరిచేసుకోండి అని మరి చెప్తున్నటువంటి సేవకులు ఎట్లా కనపడతా ఉంటారంటే వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు అందుకే ఇలా మాట్లాడుతున్నారు, లేకపోతే ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తారు, ఎప్పుడు నాకే చెప్తారు అనుకుంటారు. కాదు, తండ్రి ప్రేమించే కుమారుణ్ణి శిక్షిస్తాడు. ఈరోజు మీ జీవితాలు దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టమైనవిగా, ముఖ్యంగా దేవుని సంఘము మచ్చ ముడత లేనటువంటిది, నిష్కలంకమైనటువంటిదిగా ఉండాలన్నటువంటిది సేవకుడి యొక్క ఆశ భారమై ఉండాలి. అలాంటప్పుడు సేవకుడి విషయాలు చెప్తూ ఉంటాడు. దేవుని సంబంధులు అయినటువంటి వారు దేవుని మాటలు వింటారు, కరెక్షన్ తీసుకుంటారు, డిసిప్లిన్కి మరి వాళ్ళు అప్పగించుకుంటారు.
సో ఎదగడానికి ఇష్టపడతారు. ఫలింపని తీగలన్నీ దేవుడు తీసి పారవేయడానికి మరి ఆయన మార్గాలు చూపిస్తూ ఉన్నప్పుడు, తెరుస్తూ ఉన్నప్పుడు దాని విషయంలో వాళ్ళు ముందుకు వెళ్తారు. అంతే తప్ప నాకొద్దు, ఇది నాకు నచ్చలేదు, చర్చ్ నచ్చలేదు, ఈ సేవకు నచ్చలేదు, నన్ను ఎప్పుడు ఖండిస్తున్నారు, నాకు బుద్ధి చెప్తున్నారు అనుకొని వెళ్ళిపోరు. అందుకనే అలాంటి వారి గురించి మళ్ళీ ఏమంటాడు అంటే చాలా స్పష్టంగా మాట్లాడుతూ, సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనగలుచున్నాము అంటాడు. అంటే ఆ రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా సత్యస్వరూపి అయిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? పాపం నుంచి ఒప్పిస్తాడు మరియు నీతిలోకి నడిపిస్తాడు. అదే భ్రమపరచు ఆత్మ అనుకోండి, పాపాల నుంచి ఒప్పించబడం, నీతిలో ఉన్నాము అని అనుకుని మనమే మోసం చేసుకుంటాం. సో బీ కేర్ఫుల్. దేవుడు మరి ఈ విషయాలన్నిటిని మనకు పొందుపరిచి బైబిల్లో ఉంచారు కనుక తెలుసుకుందాం, ఆ ప్రకారంగా జీవిద్దాం. దేవుడు అట్టి కృప, జ్ఞానము అనుగ్రహించి ఆయన రాకడికే మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.